హలో అండి అందరికీ. ఈరోజు తెలుగు భాష సాహిత్యం అనేది ఎలా అభివృద్ధి చెందిందో తెలుసుకుందాం. కంప్లీట్ సిరీస్ అనేది చేస్తానండి. సో మీరు మిస్ కాకుండా డైలీ వీడియోస్ చూస్తే తెలుగు భాష సాహిత్యం ఎలా అభివృద్ధి చెందిందో పూర్వయుగం నుంచి ఆధునిక కాలం వరకు తెలుస్తుంది. తెలుగు సాహిత్య ప్రపంచానికి సృష్టికర్త నన్నయ్య అని చరిత్రకారుల అభిప్రాయం. కానీ ఆ ఆధునిక కాలంలో బయటపడిన శాసనాల ఆధారంగా తెలుగు భాష అనేది క్రీస్తు శకం 1వ శతాబ్దానికి పూర్వమే ప్రజల వ్యవహారంలో ఉన్నదని తెలుస్తుంది. దానికి చాలా ఆధారాలే దొరికాయి. అందులో ముఖ్యంగా మనకు దొరికిన ఆధారం శాతవాహనుల రాజు హలుడు రాసిన గాథా సప్తశతి. ఈయన క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే ఉన్న శాతవాహన రాజు అండి. ఈయన రాసిన గాథా సప్తశతి అనే గ్రంథంలో మనకి ఈ తెలుగు పదాలు అనేవి కనిపించాయి అన్నమాట. అద్దం, పిల్ల, పంది, అత్త, పొట్ట, అద్దం, బల్ల మొదలైన తెలుగు పదాలు ఆ గాథా సప్తశతి అనే గ్రంథంలో దొరికాయి. దీనివల్ల మనకి తెలుగు భాష అనేది క్రీస్తు శకం 1వ శతాబ్దానికి పూర్వమే ప్రజల్లో ఉందని చెప్పని తెలుస్తుంది. తర్వాత తెలుగు సాహిత్య చరిత్ర గురించి తెలుసుకుందాము. తెలుగు సాహిత్య చరిత్ర అనేది ఇన్ని యుగాలుగా డివైడ్ అయిందండి. నన్నయ్య పూర్వయుగం, నన్నయ్య యుగం, శివకవి యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, శ్రీనాథ యుగం. నన్నయ్యకి పూర్వం యుగంలో ఉన్నవి 3 విభాగాలుగా విభజించబడ్డాయి. అందులో మొదటి దాని గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 575కు పూర్వయుగం. అంతకు ముందు వరకు మన తెలుగు అనేది ఎలా అభివృద్ధి చెందిందో, ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఫస్ట్ తెలుగు పదం అనేది నగాబు అనే తెలుగు పదం ఫస్ట్ తెలుగు పదం. అది మనకి లభించింది అమరావతి స్తూపం నుంచి లభించింది. తర్వాత శాతవాహనుల కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో, విష్ణుకుండినుల కాలంలో తెలుగు అనేది చాలా అభివృద్ధి చెందింది. కానీ ముఖ్యంగా ప్రాకృతం అనేది రాజభాషగా ఉన్నా కానీ తెలుగులో చిన్ని అభివృద్ధి అయితే అక్కడ జరిగింది. శాతవాహనుల కాలం నాటి తెలుగు పదాలు వచ్చి హలుడు, గాథాసప్తిలో లభించాయి. మనం ఇందాకే చూసాము అద్దం, కొన్ని తెలుగు పదాలు అనేవి లభించాయి అని. ఇక్ష్వాకుల కాలంలో తెలుగు పదాలు బాపి, రెమ్మనక, అడివి, యెహోపల, అన్నిక్కి ఇలాంటి తెలుగు పదాలు అనేవి శాసనాల ద్వారా బయటపడ్డాయి. విష్ణుకుండినుల శాసనాలు ఈపూరు శాసనంలో ముఖ్యంగా మనం మంచుణ్ణి అనే పేరు అనేది కనిపించింది తెలుగు పదం. చిక్కుళ్ళు తామ్ర శాసనం విజయ రాజ్య సంవత్సరబుల్ అనే తెలుగు వాక్యం కూడా కనిపించింది. చిక్కుళ్ళ తామ్ర శాసనం అనేది వేయించింది విష్ణుకుండినులు. దాని తర్వాత క్రీస్తు శకం 575 నుంచి క్రీస్తు శకం 848 ఈ మధ్య కాలంలో మనకి తెలుగు అనేది గద్య రూపంలో అభివృద్ధి చెందింది. అప్పటి వరకు మనం పద్యాల రూపంలో, వాక్యాల రూపంలో కనిపించిన తెలుగు గద్య రూపంలో మొదలైంది ఈ కాలంలో. తెలుగు శాసనాలు అనేవి మొదటిగా వేయించింది రేనాటి చోళులు వేయించిన మొదటి తెలుగు శాసనం ధనుంజయుని కలమల్ల శాసనం. వీరు వేయించిన రెండవ తెలుగు శాసనం పుణ్యకుమారుని ఎర్రగుడిపాడు శాసనం. రేనాటి చోళుల తర్వాత బాణరాజులు, వైదంబులు అనే రాజ్యవంశాలు పాలించారు. వారు కూడా ఎన్నో తెలుగు శాసనాలు వేయించారు. వైదంబులు ముఖ్యంగా వీరగల్లు శాసనం వేయించారు వీరుల జ్ఞాపకార్థం. తర్వాత క్రీస్తు శకం 848 నుంచి క్రీస్తు శకం 1050 ఈ మధ్యలో మనకి తెలుగు అభివృద్ధి ఎలా ఉందో చూద్దాం. గద్యంతో పాటు పద్యాలు రూపంలో కూడా తెలుగు అభివృద్ధి అనేది మొదలైంది. మొదటి పద్య రచన తెలుగులో వచ్చి అద్దంకి శాసనం. అద్దంకి శాసనం వేయించింది పాండురంగుడు ఎవరు అంటే తూర్పు చాళుక్య రాజు గుణక విజయాదిత్యుని సేనాని పాండురంగడు వేయించాడు అద్దంకి శాసనం. ఈ కాలంలోనే చాణక్య భీముని ధర్మవరం శాసనం, కొరివి శాసనం, యుద్ధమల్లుడు వేయించిన బెజవాడ శాసనం, విర్యాల కామసాని వేయించిన గూడూరు శాసనం అనేవి అభివృద్ధి చెందాయి. కొరివి శాసనం అనేది గద్య శైలిలో ఉంటుంది. గూడూరు శాసనం అనేది పద్య శైలిలో ఉంటుంది. ఇక్కడతో మనకి నన్నయ్య పూర్వయుగం అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నన్నయ్య యుగం గురించి తెలుసుకుందాం.